ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది విశాఖపట్నం కైలాసగిరిలో రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్లు ఫెయిల్ అయి రైలు వెనక్కి జారింది. ఘటన జరిగిన సమయంలో రైలులో 100 మందికి పైగా పర్యాటకులున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది విశాఖపట్నం కైలాసగిరిలో రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్లు ఫెయిల్ అయి రైలు వెనక్కి జారింది. ఘటన జరిగిన సమయంలో రైల్లో 100 మందికి పైగా పర్యాటకులున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, లక్ష్మీ దుర్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశమైన కైలాసగిరిలో నిన్న ఏదైతే కొండపైన ఒక టాయ్ ట్రైన్ లా మినీ ట్రైన్ ఉంది, అది వచ్చినటువంటి పర్యాటకులందరినీ కూడా కొండపైన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో నిన్న మధ్యాహ్నం తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ పర్యాటకులందరినీ తీసుకువెళ్తుండగా ఒకసారిగా స్టేషన్ సమీపంలోకి వచ్చాక దాని బ్రేక్స్ పట్టకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ డౌన్ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలా కొంతసేపు తర్వాత అది వెనక్కి కొంత దూరం పాటు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆగిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఆ సమయంలో సుమారు 100 మంది వరకు ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఓవర్లోడ్ అవడం వలన లేకపోతే అక్కడ టెక్నికల్ సమస్య అనేది తెలియదు. అయితే దీనిపైన అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ప్లెయిన్ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ వీటిపైన ఇంతమంది పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అది ప్రభుత్వానికి ఇటు పిఎంఆర్డీఏ కూడా తీవ్ర ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీటి ప్రమాదాలు కానీ వీటిని ఎప్పటికప్పుడు ఆడిట్ చేయడానికి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది నిజంగా ప్రమాదంగా జరిగితే చాలా మంది పర్యాటకులు గాయాలపై పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా కూడా పర్యాటకుల తాకిడి అనేది విశాఖపట్నంలో భారీ సంఖ్యలో పెరిగింది. నేను కైలాసగిరికి కూడా హెవీగా పర్యాటకులు రావడం వల్ల ఓవర్లోడ్ వేస్తుంటారనేది ఒక సమాచారం. అయితే అది ఏంటి అనేది ఇంకా కారణాలు కానీ ఇదేం తెలియదు. అధికారులు కూడా ఈ సమాచారం పూర్తి స్థాయిలో తెలిసినట్టు అయితే మనకి కనిపించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.